హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇప్పుడు గేమ్ జోన్కి వచ్చేసాము, ఫోనిక్స్ మాల్కి. సో లిఫ్ట్లో ఉన్నామన్నమాట, పైన థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో ఇక్కడైతే చాలా ఎగ్జైటింగ్గా ఉండే గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. పైన థియేటర్ ఇది మైత్రి సినిమాస్ది. ఇక్కడైతే కొత్త కొత్త సినిమాలన్నీ వస్తున్నాయి. సో ఇది అనమాట గేమ్ జోన్లోకి వెళ్తున్నాం మేము. చూడండి, అసలు మాల్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో కింద నుంచి వ్యూ అనమాట, మొత్తం గార్డెనింగ్ అంతా ఉంది. సో జోయ్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది, గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. అసలు ఎప్పటి నుంచి రోజు తీసుకెళ్ళమని చెప్పి హాలిడేస్లో ఒకటే గోల్ చేస్తుంది. సో ఈ రోజు అయితే కుదిరింది. ఇది హౌస్ ఆఫ్ స్కేరీ అనమాట. సో చూడండి, వాళ్ళు దయ్యంతో భయపెడుతూ ఉంటారు. సో ఫైనల్గా మేమైతే గేమ్ జోన్కి వచ్చేసాము. అది ఒకటి బోర్డు కనిపిస్తుంది కదా, అదే అనమాట మా విన్ గేమ్ జోన్. సో చూడండి, ఇది మొత్తము ఇంత గేమ్ అనమాట. మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం ఈ ఫ్లోర్ అంతా. సో చాలా చాలా బాగుంది అసలుకి. సో లోపలికి వెళ్ళేసి ఒక లుక్ వేసేద్దాం రండి, ఏమేమి గేమ్స్ ఉన్నాయో ఎట్లా. ఈ కార్డ్ అనేది న్యూ కార్డ్ మెనూ మేడం. ఇది వచ్చేసరికి 500 స్టార్టింగ్ చేశారనుకోండి, 100 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ వచ్చింది మనకి. అదే రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే న్యూ కార్డ్ తీసుకున్నారనుకోండి 20 రూపీస్ అనేది కట్ అవుతుంది కార్డ్కి అనేది. నెక్స్ట్ టైం రీఛార్జ్ చేయించుకున్నప్పుడు మీకు కట్ అవ్వదు, 20 రూపీస్ యాడ్ అవుతాయి మనకి. అదే 5000 తీసుకున్నారనుకోండి 6480 రూపీస్ వస్తాయి. రీఛార్జ్ చేయించుకున్నారనుకోండి 6500 వస్తాయి. 20 రూపీస్ మెనూ కార్డ్ మేడం ఇది వచ్చేసి. ఇప్పుడు 500 లోపే గేమ్స్ ఉంటాయా? ఒకవేళ 500 కార్డ్ తీసుకుంటే 500 అలా ఏం లేదు మేడం, ప్రతిదానికే ఒక ప్రైజెస్ అనేది ఉంటుంది మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఏదైనా. కార్డ్ అలా ఈ టెడ్డీ బేర్స్ ఇది గేమేనా? ఇదే గిఫ్ట్స్ వచ్చినా? ఇది స్టార్ట్ అయ్యి 1 వీకే అవుతుంది. సో చూసారుగా, ప్లానింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. కార్డువి కూడా బోనస్ పాయింట్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇవి మొత్తం అనమాట. ఒకసారి ఏమేమి గేమ్స్ ఉన్నాయో మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి బిల్డింగ్ మీద నుంచి మనం నడుస్తున్నప్పుడు దానికి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండేది అనేది అనమాట. ఇది వచ్చేసి క్రికెట్ ఏరియా మొత్తము. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాయి గేమ్స్ కూడా. ఈ బొమ్మ గురించి లాస్ట్లో చెప్తా ఫ్రెండ్స్ మీకు. Still think of you, I want you coming back. I remember when we were staring at a photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart is where you are. I still think of you, I want you coming back. Call me when you want, baby, I can't take it on my heart. ఇవన్నీ రేసింగ్ అనమాట. మొత్తం రేసింగ్ కార్స్, జీప్స్ అన్నీ ఉన్నాయి, బైక్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇదైతే రేజ్ ఇస్తే రేజ్ అవుతూ ఉంది, చాలా బాగుంది. ఇది కూడా ఆడింది. మీకు ఫస్ట్ ఒకసారి ఏమేమి గేమ్స్ ఉన్నాయా అనేది మొత్తం మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత మేము కార్డు తీసుకున్న తర్వాత ఏ గేమ్స్ ఆడాము కూడా అది కూడా చూపిస్తాను. ఇదైతే మన రంగులు రాటం అనమాట. ఎవరు తిప్పే పని లేదు, మనమే తిప్పుకుంటూ ఆడుకోవడం. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా 1/2 అవర్ అంట. లోపలికి వెళ్తే ఆడుకోవడానికి అన్ని బాల్స్ ఉంటాయి. ఇట్లా పైన వెళ్ళాలి, పైనుంచి ఆ పైప్లోంచి కిందకు వచ్చి జారాలన్నమాట. ఇది చూడండి, ఉయ్యాలు
సో ఇది ఎవరు ఊపే పని ఉండదు అనమాట, మనమే ఆడుకోవటం. ఇది సైక్లింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకైతే ఇది చాలా బాగుంటుంది. రంగులు రాట్నంలోనే చాలా ఉన్నాయి వెరైటీస్. చూడండి చిన్నపిల్లలాగా ఎట్లా ఆడుతుంది. పైప్ ఉంది కదా, ఆ పైప్లోంచి జారి వస్తారు, ఇలా పైకి వెళ్ళాలన్నమాట. అది అటు జారుడు పడింది కదా, జారి బెలూన్స్లోకి వస్తారు మొత్తం బాల్స్లోకి. ఇది టామ్ అనమాట, ఇది టాకింగ్ టామ్. ఫైనల్గా మేమైతే కార్డ్ పర్చేస్ చేసాం. ఫస్ట్ గేమ్ ఇదే ఆడామన్నమాట, కీతో టెడ్డీ బేర్ తీయటము. అమ్మాయి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మొత్తము ఎట్లా ఆడాలి ఏంటనేది. కానీ అది ఫస్ట్ టైం కాబట్టి మాకు అర్థం కానట్టుగా అట్లా ఉంది కాబట్టి మాకైతే ఆ టెడ్డీ బేర్ అయితే రాలేదు. ఆ కీ దగ్గరికి వచ్చేసి ఆపాలన్నమాట అది. సో తెలియక ముందుకు వెనక్కి అనేసరికి ఇంకా అది రాలేదు. కీ వెళ్ళి ఓపెన్ చేయాలి అది మొత్తము. ఆ స్టాప్ చేసిన తర్వాత అప్పుడు టెడ్డీ బేర్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ టెడ్డీ బేర్ మనకే వస్తుంది అనమాట. అట్లాగా అది రాలేదు కాబట్టి నెక్స్ట్ బైక్ దగ్గరికి వెళ్ళింది. దీని వచ్చేసి మొత్తం ఇక్కడ వర్క్ చేసే వాళ్ళే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్, పిల్లలకి అర్థమయ్యేటట్టుగా. సో వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు గేమ్ ఎట్లా ఆడాలి, ఆ పాయింట్స్ ఎట్లా గ్యాదర్ చేసుకోవాలి అనేది కూడా చాలా బాగా చెప్తున్నారు వీళ్ళు. కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే ఎటువంటి భయము అనేది ఏం లేదండి. మీరు పెట్టిన ఏదైతే అమౌంట్ ఉంటుందో దానికి వాళ్ళు బోనస్ పాయింట్లు యాడ్ అయ్యేటట్టుగా వాళ్ళు మీ దగ్గర ఉండి ఆ గేమ్ ఎట్లా ఆడాలనేది చూపిస్తారు వాళ్ళు. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది గేమ్ అనేది. సో ఇది బైక్ రేసింగ్ అనమాట. జోయకి ఆడడం రాలా, రేస్ ఇవ్వటం రాలా, అన్నీ గుద్దేసి మొత్తం చాలా వరకు. చూడండి ఒకసారి. ఇలా స్క్రాచ్ చేసుకోవాలి. అలా కార్డు పెట్టంగానే ఇలా గేమ్ ఓపెన్ అవుతుంది. ఏ గేమ్ అయినా కానీ 1 minute 2 minutes, బబుల్స్ అయితే ఓన్లీ 3 minutes అనమాట, అంతకుమించి అయితే ఉండదు. కొన్ని అయితే ఓన్లీ ఒక్కసారి మాత్రమే అటెంప్ట్ చేసే ఉంటాయి. ఆ ఒక్కసారి అటెంప్ట్ చేసినప్పుడు పాయింట్స్ వచ్చినా గిఫ్ట్స్ వచ్చినా ఒకసారి అనమాట. లేకపోతే మళ్ళీ మనం స్వైప్ చేసుకొని మనం ఆడుకోవాలి కంపల్సరీగా. ఇదిగోండి, ఇది మనం టెంపుల్ రన్ ఆడతాం కదా ఫోన్లో, అట్లాగే అనమాట ఇది కూడా. ఇట్లా రేసింగ్ అనమాట. ఇది ఏదో ఆడింది జోయా అయితే. పాయింట్స్ అయితే ఒకటి కూడా రాలేదు. ఇది పట్టీలు తీస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు బబుల్ దాంట్లోకి వెళ్తుంది. దీంట్లో ఆడాలంటే ఇయర్ రింగ్స్ ఉండకూడదు, బ్యాంగిల్స్ ఉండకూడదు, పట్టీలు ఉండకూడదు. ఈ బబుల్ దాంట్లో వాటర్ బబుల్లోకి వెళ్ళి ఆడాలంటే, ఎందుకంటే ఏదైనా గుచ్చుకున్నా కానీ వాటర్ లీక్ అయ్యి లోపలికి వస్తాయని చెప్పేసి మొత్తం తీపిచ్చారు. సో ఇప్పుడైతే వాటర్ బబుల్లోకి వెళ్తుంది. ఇది వచ్చేసి 3 minutes అనమాట. మనం ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. లోపల ఒకరిని పంపిస్తారు, తర్వాత నెక్స్ట్ మొత్తం క్లోజ్ చేస్తారు. దాని లోపలికి వెళ్ళిన తర్వాత భయపడింది ఎట్లా ఆడాలి అని చెప్పేసి. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళే చెప్పారనమాట, ఇలా టర్న్ చేసుకుంటా తిప్పుతూ ఆడుకోవాలి అని చెప్పేసి. ఇంకా అప్పటి నుంచి టర్న్ చేసుకుంటాను ఆడుతూ ఉంది. సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, జోయా కూడా. చూడండి ఇట్లాగా టర్న్ చేసుకుంటా అటువైపు వెళ్తే అటువైపు, ఇటువైపు వస్తే ఇటువైపు అనమాట. ఇలా 2 sides అనేవి బ్యాలెన్సింగ్ చేసుకుంటా ఇలాగా ఆడుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కతే కాబట్టి కొంచెం బోర్గా ఫీల్ అవుతున్నట్టు ఆడుతుంది. అదే ఇద్దరు ఉంటే కనుక బాగా ఆడతారు. ఆల్రెడీ తిను హైదరాబాద్లో ఒకసారి ఆడింది వాళ్ళ తమ్ముడితో కలిసి. ఇద్దరు అప్పుడైతే బాగా ఎంజాయ్ చేశారు. చూడండి లోపల నుంచి ఏదో చెప్తుంది కానీ మాకైతే ఏం వినపడలేదు. అక్కడ నుంచి ఏదో చెప్తుంది, ఇక్కడికి వచ్చి దగ్గరికి వచ్చి వినపడలేదు. అయితే ఆడుతుంది ఫైనల్గా మొత్తం గేమ్ చాలాసేపు ఎంజాయ్ చేసింది. మాకు 3 minutes అని 4 minutes ఇచ్చారు, ఎందుకంటే స్టార్టింగ్ కొంచెం భయంగా కొంచెం ఆడలేదన్నమాట. అందుకోసం అని చెప్పేసి 1 minute ఎక్స్ట్రా ఇచ్చారు. ఏంటో ఫ్రెండ్స్, అన్నీ కొత్త గేమ్స్ కొత్త అన్నీ వచ్చేసినాయి ఇప్పటి రోజు పిల్లల్లోకి. అప్పట్లో అయితే తొక్కుడు గిల్ల ఆట, ఏం పాము పట్టమాట ఇలాంటివి ఉండేవి. సెలవుల్లో వచ్చినప్పుడు అట్లాంటి ఇంట్లో కూర్చొని ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది మొత్తం. ఏంటంటే పిల్లలు ఏది కొత్తగా వచ్చిందో యాడ్ వస్తే అది అక్కడికి వెళ్ళాల్సిందే, తీసుకెళ్ళదా ఒప్పుకోవట్లేదు. ఏం చేస్తాం, వాళ్ళ విషయం అనేది పూర్తి చేయాలి కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళాల్సి వస్తుంది. సో ఫైనల్గా అయితే బయటకు వస్తుంది జోయా.
సో మొత్తం తీస్తున్నారు బబుల్ వాటర్ బబుల్ నుంచి బయటికి. చిన్న అమ్మయ్య అన్నట్టు వస్తుంది అసలు ఇది. ఎట్లా ఉంది అని అడిగాను, బాగానే ఉందండి. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఆడాము. ఇది క్యారమ్ బోర్డ్ టైప్ లాగా కాయిన్స్ అన్నీ వచ్చేస్తుంది, దాని అదే వస్తుంది, భలే జారుతుంది. జోయను వాళ్ళ డాడీ ఇద్దరు ఆడారు, తర్వాత నేను వాళ్ళ డాడీ కూడా ఆడాము. చాలా బాగుంది. నెట్టుకుంటూ ఉంటుంది అనమాట ఎవరికి ఎన్ని పాయింట్స్ వస్తాయనేది. వీటన్నిటికీ టికెట్స్ రావు ఫ్రెండ్స్. టికెట్స్ అంటే బోనస్ అనమాట, మనకి గిఫ్ట్ వస్తాయన్నమాట. టికెట్స్ వస్తాయి, ఆ టికెట్స్ కౌంట్ చేసేసి వాళ్ళు ఎంతైనా టికెట్స్ని దానికి తగ్గట్టు పాయింట్స్కి ఒక గిఫ్ట్ అనేది ఇస్తారు మనకి. దీనికైతే రావట్లేదు టికెట్స్, వేరే గేమ్స్కి అయితే టికెట్స్ వస్తాయి. అది కూడా సో ఇది డైస్ అయితే సింగిల్ ఐటమ్ అనమాట, ఒక్కసారి అనమాట ఇది ఆడేది. స్వైప్ చేసిన తర్వాత మాకైతే 30 పాయింట్సే వచ్చినాయి, ఎక్కువ రాలేదు. వాళ్ళు ఫస్ట్ చూపించారు, డెమో అనేది చూపించారు. 25 పాయింట్స్ వచ్చింది. ఈ 25 పాయింట్స్కి టికెట్స్ వచ్చినాయి అనమాట మాకు. ఇది ఫస్ట్ టికెట్స్ వచ్చినాయి అన్నీ. తర్వాత ప్రతి గేమ్కి కూడా ఇప్పుడు మేము ఆడే వాటన్నిటికీ కూడా టికెట్స్ వచ్చినాయి. ఇదైతే గేమ్ స్వైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది లాగుతున్నది అయితే చాలా టైట్గా అయిపోతుంది. అది ఆ టైట్ అయిపోయిన దాన్ని లాగి వదిలేసేయాలన్నమాట ముందుకే కాపిన తర్వాత. సో చూడండి 30 టికెట్స్ వచ్చినాయి అనమాట. అట్లాగా టికెట్స్ వస్తూ ఉంటాయి ఇట్లా పాయింట్స్. తర్వాత నేను ట్రై చేస్తే 10 వచ్చినాయి. అంతుంది బాగా చూడండి, 10 వచ్చినాయి, ఇంకా 40 వచ్చినాయి అన్నమాట. ఇదైతే బాల్స్లో అయితే టికెట్స్ చాలా వస్తాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఇది ఆడండి, మీకు టికెట్స్ ఎక్కువ వస్తాయి. మీకు ఏదైనా ప్రైజ్ రావడానికి కూడా చాలా బెనిఫిట్ అనమాట. ఇది ఏదైనా ప్రైజ్ అనేది ఖచ్చితంగా వస్తాయి. ఇదైతే ఆడండి. నాకు ఫస్ట్ తెలియక నేను దానికేసి కొట్టాలేమోనని చెప్పేసి ఆ బాక్స్ని కొడుతూనే ఉన్నాను, కానీ అది కాదు, దాని లోపల విసిరాలని చెప్పారు. తర్వాత ఇదే మేము 3 times ఆడాము మేము. చాలా బాగుందన్నమాట. ఇది లోపల హోల్లోకి వేసేది అన్నమాట ఇది. సో వీళ్ళిద్దరు ఆడారు, తర్వాత నేను కూడా ఆడాను. సో పాయింట్స్ అయితే చాలా వచ్చినాయి దీనికి. ఇక్కడ స్కోర్ పైన రన్ అవుతుంది చూడండి, పైన వస్తుంది, స్క్రోలింగ్ వస్తుంది. ఇదైతే చిన్నపిల్లలు ఆడితే రౌండ్గా తిరిగిద్ది. ఇది బెల్ట్ పెట్టేసుకోవాలి. ఇది తిని ఊరికే ఊగుతుంది అట్లాగా. మామూలుగా అయితే బెల్ట్ పెట్టుకుని ఊగేదనమాట. అసలు ఫ్రెండ్స్ ఇదైతే అసలు ఇది గేమ్ ఎవరు ఆడకుండా ఉంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 58 రూపీస్ ఏమో. ఇది గేమ్ కాస్ట్. సింగిల్ ఒక్కసారి ఆడేది. వస్తుంది చూసారా, ఇది అలాగా క్రేన్లా తీసింది చాక్లెట్స్ దాని మీద వేస్తుంది అనమాట. దాని మీద వేసిద్ది. అది వేసిన తర్వాత అది లోపలికి ముందుకు వెళ్తుంది కదా, అది నెట్టి ఇక్కడ ఒక గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ కలర్ దాంట్లోకి తొయ్యాలి. ఆ డోర్ లోపలికి తోస్తే ఏంటంటే ఈ డోర్ లోపల నుంచి బయటకు వచ్చిన చాక్లెట్స్ మాత్రమే మనవి. అంటే అవి ఎక్లెస్ చాక్లెట్స్ కూడా రావచ్చు. మీకు ముందు చెప్పాను కదా బొమ్మ గురించి చెప్తానని. ఇదైతే చాలా బాగుంది. ఇది కూడా ఏమో ఇది కట్ చేయాలన్నమాట. వెళ్ళి దాన్ని థ్రెడ్ కట్ చేయాలి. కట్టు విన్ అనమాట. అది చాలా బాగుంటుంది. అది కూడా ఇంక ఇది మేము టికెట్స్ ఎక్కువ వస్తున్నాను ఆత్రంతో మళ్ళీ వెళ్ళి ఆడుతున్నాము విసిరేసి. సో ఫన్నీ చూడండి ఎన్ని టికెట్స్ వచ్చినాయో, వస్తూనే ఉన్నాయి. ఇది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇది ఆడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇది కూడా గేమ్ అనేది. జోయ చూడండి ఎంత ఎగ్జైటింగ్ అవుతుందో. ఇది వచ్చేసి అప్ మిస్ అనమాట. బాల్ అనేది ఇలా రన్ అవుతూ ఉంటుంది ముందుకి. ఇక్కడ ఈ చక్రం తిరుగుతుంది కదా, ఈ చక్రం లోపల అప్ అని వచ్చినప్పుడే వేయాలి. ఫస్ట్ సారి మాకు మిస్ అయింది, రెండోసారి అటెంప్ట్ చేసాం. ఇది కూడా ఒక్కసారి అనమాట గేమ్ ఆడేది. ఇది అప్ అని వస్తే పైకి వెళ్ళిద్ది బాల్ అనేది, అప్పుడు బటన్ నొక్కాలి. ఎదుగుండి అట్లా వెళ్తే పైకి వెళ్ళేసి ఆపిద్ది. తర్వాత ఇక్కడైతే ఒకసారిటే ఉందన్నమాట అప్ అని చెప్పేసి, ఆ దాంట్లోకి వెళ్ళకుండా మాకు మిస్ దాంట్లోకి వెళ్ళిపోయింది. సో అది పోయిందనమాట గేమ్ అనేది. సో ఇదైతే చాలా చాలా ఫన్నీ అంటే ఫన్నీ అనమాట. ఇది టామ్ అండ్ ఫ్రెండ్స్. ఇది మౌస్ అనేది వస్తూ ఉంటే పైకి వాటిని సుత్తితో పెట్టి కొట్టాలి. పట్ట కచ్చి తీర్చుకున్నట్టు కొట్టుకున్నారనమాట. తర్వాత మధ్యలో నేను యాడ్ అయ్యాను. చూడండి అట్లా బాధ వదిలిపెట్టాము, ఆ ఎలుకలు బయటికి రావటం ఉంటుంది కొట్టడం. అసలు చాలా ఫన్నీగా ఉంటుంది ఇదైతే గేమ్.
సో ఇదన్నమాట. ఈ పాయింట్స్ అన్నిటిని తీసుకెళ్ళి వీళ్ళు లెక్క పెడతారు ఈ మిషన్లో పెట్టేసి. ఇంకా చూడండి మాకు వచ్చిన టికెట్స్ అన్నిటిని ఇలా కౌంట్ చేస్తారనమాట ఈ మిషన్లో పెట్టేసి. ఇట్లా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అవన్నీ. ఇక్కడ పైన పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి అవన్నీ. మొత్తం కౌంట్ చేస్తుంది. ఈ కౌంటింగ్ని బట్టి మనకి ఎంతైతే వస్తుందో టికెట్ కౌంటింగ్ అనేది, దాన్ని బట్టి వాళ్ళు ఏ గిఫ్ట్కి ఇప్పుడు 100కి ఒక గిఫ్ట్, 200కి అయితే ఒక గిఫ్ట్, అట్లాగా 600కి అయితే ఒక గిఫ్ట్, అట్లా గిఫ్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో దాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన కౌంటింగ్ని బట్టి వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు. చూడండి ఇది మీకు చూపిస్తాను మాకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి. చూడండి 231 పాయింట్స్ వచ్చినాయి మాకు మొత్తం మీద. ఈ 231 పాయింట్స్కి ఏ గిఫ్ట్ వచ్చిద్దమ్మా అని అడిగాము. అడిగితే ఇప్పుడు ఒకటి తీసుకొని వస్తుంది అక్కడ నుంచి 2 పెన్సిల్స్, వృత్తలేఖిని, త్రిభుజాకారం అవి ఉండే చూడండి జామెట్రీ బాక్స్లో ఉన్నవి, అవి తెచ్చింది. మాకు వద్దమ్మా, తర్వాత ఇంకేమైనా ఆప్షన్ ఉంటే చెప్పు అని అడిగాము. అడిగితే ఈ 231 పాయింట్స్ని మీరు నెక్స్ట్ టైం వచ్చి గేమ్ ఆడాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ టికెట్స్ వస్తాయి కదా, వాటితో ఇవి 2 కౌంట్ చేసుకొని యాడింగ్ చేసుకోవచ్చు, అప్పుడు మీకు ఇంకొంచెం మంచి గిఫ్ట్ వస్తుందని చెప్పారు. సరేనని చెప్పేసి ఈ 231 పాయింట్స్ అనేసి మేము తీసేసుకున్నాము రిసిప్ట్ అనేది. ఇవి లాస్ట్కి వచ్చేసి ఈ గేమ్ అనమాట, ఇది ఫినిషింగ్. Keep you in my heart is where you are. I still think of you. I want you coming back. I remember. ఫైనల్గా గేమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆడి 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 అలసిపోయింది. ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాము మేము, ఇప్పుడన్నా ఫుడ్ తినడానికి. సో చూడండి ఇదంతా ఫుడ్ కోర్ట్, ఇది 2nd ఫ్లోర్లో ఉంటుంది ఫుడ్ కోర్ట్. అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టేసి వచ్చి కూర్చున్నాము. నాకైతే ఇవి ఇంతలాగున్న బౌల్స్ లాగున్న చైర్స్ నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. దాంట్లో కూర్చున్నామన్నాము. తర్వాత లేదు అక్కడే కూర్చోవాలి అని చెప్పేసి వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. అది బాగుంది, ఎప్పుడు కూర్చోలేదు అక్కడ అని చెప్పేసి, ఇది మామూలు రొటీనే కదా అని చెప్పి అన్నారు. ఏం చేస్తాము, ఇంకా నేను కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నాను. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసాము. ఆ ఫుడ్ కోసం అనేది వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఫైనల్గా ఫుడ్ అయితే వచ్చేసింది. పిజ్జా జోయా ఫేవరెట్ అన్నమాట. సో పిజ్జాని ఎంజాయ్ చేస్తూను డ్రింక్స్ తాగుతూ ఇది ఫినిష్ చేసాము ఈరోజు డే అంతా. సో గైస్, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్లా ఉంది వీడియోస్ అనేది కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి గుంటూరు ఫోనెక్స్ మాల్. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.